వాటి యజమానులు శుభ్రంగా ఉంచుకోవాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు. వార్డు సందర్శనలో భాగంగా గురువారం 34వ డివిజన్ కృష్ణానగర్లో స్థానిక కార్పొరేటర్ స్వప్నప్రియ భరత్ గౌడ్తో కలిసి పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున పిచ్చి చెట్లు, తుప్పలు, పొదలు పెరిగి పందులకు ఆవాసమై అపరిశుభ్రత నెలకొంటుందని అన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈరోజు చేపట్టిన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో కొన్ని స్థలాల్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పిచ్చి చెట్లు తొలగించి శుభ్రం చేయడం జరిగిందని అన్నారు. రోడ్ల మీదకు వచ్చిన కొమ్మలను తొలగించడం జరిగిందని అన్నారు. డివిజన్ లో ఉన్న ప్రధాన నాలపై ఆక్రమణలు ఉండడంతో నీళ్లు సాఫీగా ప్రవహించగా ఇళ్లలోకి వర్షాకాలంలో వరద వస్తుందని అన్నారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో యంత్రాలతో పాటు 20 మంది మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందితో కాలువల్లో పూడిక తొలగించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ డిఈఈ షాబాజ్, టిపిఎస్ నవీన్, వార్డు అధికారి బీచుపల్లి తిరుపతి, శానిటరీ జవాన్ సూర్య తదితరులు పాల్గొన్నారు. అదే మాదిరిగా ఏదైతే డ్రైనేజ్ ఉన్నదో అదంతా కూడా దాదాపుగా 20 మంది డ్రైన్ క్లీనర్లను పెట్టి అదంతా కూడా క్లీన్ చేయిస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరైతే ఓపెన్ ప్లాట్స్ వాళ్ళందరూ కూడా విచ్చలవిడిగా చెట్ల కొమ్మలన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చేసి ప్రజలకు ఇబ్బందికరంగా మారుతూ ఉన్నాయి. అవన్నీ కూడా తీసేస్తూ ఉన్నాం. ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మీద ఉన్నది కనుక అవన్నీ కూడా చేయమని చెప్పేసి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ప్రతి డివిజన్లో తిరిగి అక్కడ ఉన్న సమస్యలను ఆవలింపు చేసుకొని అక్కడ అందరితోటి ప్రజలతోటి మాట్లాడి ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయమని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే గారు సూచన చేయడం జరిగింది. దాని ప్రకారం ప్రతి డివిజన్లో ఈరోజు వార్డు బాట పెట్టుకొని ఎక్కడి సమస్యలను అక్కడే పరిష్కారం చేస్తూ ఏదైనా ఇంకా ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరితోటి మాట్లాడి అధికారులతోటి మాట్లాడి అక్కడ ఉన్న ప్రజలందరితోటి కూడా మాట్లాడి ఆ సమస్యలను కొద్దిగా త్వరగా పరిష్కారం చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. 365 రోజులు ఎక్కడ ప్రజలకు అవసరం ఉంటే అక్కడ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఉదయం 6 గంటలకే వచ్చి ఆ సమస్యల పరిష్కారంలో రోజు 4 గంటలు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు ఎక్కడ సమస్య అక్కడ పరిష్కారం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించిన ఏదైతే సిబ్బంది ఈరోజు డ్రైన్ క్లీనర్లు కావచ్చు, లేకపోతే ట్రాక్టర్ డ్రైవర్లు కావచ్చు, లేకపోతే లిఫ్టర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. 20 సంవత్సరాల మున్సిపల్ చరిత్రలో నేను ఎన్నడూ చూడని విధంగా ఈరోజు డ్రైన్ క్లీనర్లు, ఇది మా డివిజన్, మా ఊరు, మా వాడ, మేము ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉన్నదని వారి మీద పని మీద వేసుకొని చేసే డ్రైన్ క్లీనర్లను నేను ఎప్పుడు చూడలేదు. ఈరోజు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రజలందరినీ కూడా సహకరించమని కోరుతూ ఉన్నాం. మనము మన ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నదే కాకుండా ఈ వాడను, ఈ ఊరును శుభ్రంగా ఉంచుకొని ఒక స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది కనుక దాంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇది ఒక్కటే కాకుండా ఏదైతే ఈ ఎన్టీపీసీ అనేది ఒక బంజారా హిల్స్ లాంటి ఏరియా, ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా చెత్త రోడ్ల మీద గల్లీలలో వేసి ఈ ఎన్టీపీసీ కృష్ణానగర్ను మొత్తం ఒక అధ్వానమైన ఒక స్లమ్ మాదిరిగా మారుస్తూ ఉన్నారు. ఈ ఎన్టీపీసీ ఈ కృష్ణానగర్లో ఉన్న ప్రజలందరినూ, అక్కలు చెల్లెళ్ళందరినీ కూడా దయచేసి దండం పెట్టి కోరుతూ ఉన్నాం. రోడ్ల మీద చెత్త వేయకండి. మున్సిపల్ నుంచి ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ వారు వస్తారు. కేవలం 50 రూపాయలు వాళ్ళకి చెల్లిస్తే నెల రోజులు రోజు వారే వచ్చి చెత్త తీసుకుపోతారు. ఇది ఈ నెల లాస్ట్గా చివరి వరకు కూడా చూస్తాం. ఒకవేళ మీరు చెత్త లేదు, మేము 50 రూపాయలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితులలో మేము ఉన్నామని మీరు అనుకుంటే తప్పకుండా ఏదైతే మా మున్సిపల్కు సంబంధించిన సిబ్బంది, స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించిన సిబ్బంది మీ ఫోటోలు తీస్తారు. ఫోటోలు తీసిందంటే ఖచ్చితంగా మీకు 1000 నుంచి 10,000 రూపాయల వరకు ఫైన్ వేస్తారు. మీ నల్లా కనెక్షన్ కట్ అవుతుంది, మీ పవర్ కనెక్షన్ కూడా డిస్కనెక్ట్ అవుతుంది. దయచేసి ఇదందరూ ప్రతి ఒక్కరు కూడా